తెలుగువాడి పండగ నిజంగా ఏదండి? ఉగాది. ఈ సంవత్సరం ఉగాది గురువారం నాడు వచ్చింది. ఏ వారం రోజు వస్తుందో ఆ వారాధిపతే రాజు అవుతాడు. అందువల్ల ఈ సంవత్సరం గురువు రాజు గనక గురువుని ఆశ్రయించుకున్న వాడికి ఎప్పుడు పరాభవం కలగదు. గురువుని ఎవరు అవమానిస్తాడో వాడికి పరాభవం తప్పదు. గురురేవ పరా విద్య, గురురేవ పరం ధనం అంటారు. ఈ సంవత్సరం గురువు రాజు గనక గురువు కాకపోయినా గురువుని అవమానిస్తే ప్రమాదమే. అందువల్ల గురువుని ఎవరు రక్షించుకుంటారో, గురువు మాట ఎవరు వింటారో వాళ్ళందరికీ పరాజయం కలగదు. పరాభవంలో విజయం కలగాలి అంటే గురువుని ఆశ్రయించండి. నువ్వు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ నోటితో దూషణ చేకు. ఆసనాన్ని జయించినవాడు, వాక్కుని జయించినవాడు, ఎవరు వాక్కుని జయిస్తాడో వాడు గొప్పవాడు అవుతాడు. ఆ ఉగాదిలో రాముడు సంబంధం కనుక ఆ రామాలయం తెలుగు వారందరికీ ఎవరికైనా భద్రాద్రి రాముడే ఒక ఆరాధ్య దైవంగా, ఆయన్నే ప్రతి వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి తాత ముత్తాతల నుంచి ఈ రాముడు గురించే చెప్పుకుంటూ ఉంటాం. రాముడు బాగుంటే జగత్తంతా బాగుంటుంది అని ఆచార్యులు మంగళాశాసనం చేశారు. సముద్రంలో సాగరాన్ని మదనం చేసిన మందర పర్వతం సముద్రాన్ని చిలికి అందులోంచి అమృతాన్ని తీసిందట. ఈ మహానుభావుడు వేదం అనేటటువంటి శృతి, ఆ శృతి అనేటటువంటి సముద్రాన్ని చక్కగా చిలికి అందులోంచి అమృతాన్ని తీసేట ఈయన మందర పర్వతం అయ్యాడు. అలాంటి శృతి నుంచి బయటకు వచ్చే అంటే వేదం అనే సముద్రం నుంచి బయటకు వచ్చే అమృతం ఎవరో కాదు, సాక్షాత్తు పరంధాముడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడు మనందరికీ ఆదర్శం. ఆయన్ని తెలుసుకుంటే చాలు, ఆయన గురించి చదివితే చాలు, అన్నీ తెలుస్తాయి. కర్పారి రామ పిరానై ఎల్లాల్ మత్తుం కర్పరో. చదువుదాం అనుకుంటున్నారా? నేర్చుకుందాం అనుకుంటున్నారా? అన్ని విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నారా? రాముణ్ణి చదవండి. నీకు తెలియాల్సిన వాడు ఎవరో తెలుసా? భద్రగిరి మీద ఉన్న శ్రీరామచంద్రుడు. ఆయనకి అందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ